మీలో ఎంతమందికి కేఎఫ్‌సీ అంటే ఇష్టమండి చెప్పండి. ఒకవేళ మీరు కేఎఫ్‌సీకి వెళ్తే ఏమి ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే అంత ఇంట్రెస్ట్‌గా ఉండదు. పిల్లలందరూ వెళ్దాం అన్నారు కాబట్టి వెళ్ళాను. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. లేట్‌గా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. వన్స్ అగైన్ మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ డేస్ జరిగాయి కానీ ఈ జనరేషన్ పిల్లలు జరుపుకుంటున్నట్టుగా అయితే మనం ఎప్పుడు జరుపుకోలేదు. నేనైతే జరుపుకోలేదు. మీరు జరుపుకున్నారేమో నాకు తెలియదు కానీ నేనైతే మహా అంటే ఫ్రెండ్షిప్ డే రోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పడము నార్మల్ రెగ్యులర్ డే లాగే ఉండేది. కానీ ఈ జనరేషన్లో మాత్రం పిల్లలు ఫ్రెండ్షిప్ డేని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. నేనైతే ఇలాంటివన్నీ ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు చిన్నగా ఉన్నప్పుడు. సో పిల్లలైతే ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలని అయితే నేను అనుకుంటానండి. నాకైతే ఈ కేఎఫ్‌సీ అంత ఇంట్రెస్ట్‌గా ఉండదు. పిల్లలకైతే చాలా ఇష్టము. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టించుకుంటున్నారు. నేనైతే ఇలాగ మెక్‌డానల్డ్స్‌కి, కేఎఫ్‌సీకి వచ్చినప్పుడు ఎక్కువగా బర్గర్, ఈ కేఎఫ్‌సీ చికెన్ పాప్‌కార్న్ అలాంటివి తినకుండా నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తాను. మీరు ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్‌ని ఆర్డర్ పెట్టుకుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇక్కడ కోకాపేటలో ఉన్న కేఎఫ్‌సీకి అయితే వచ్చామండి. ఇది ఎగ్జాక్ట్‌గా అల్లు సినిమాస్ బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. పార్కింగ్ కూడా ఉంది. మెయిన్‌గా పార్కింగ్ ఉందండి. మంచిగా కార్ అది పార్క్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ప్లేస్ మాత్రం ఇది. ఫైనల్లీ మేమందరము మా పిల్లల ఫ్రెండ్షిప్ డేనైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేయించామండి. పిల్లలందరూ చాలా హ్యాపీగా చాలా ఫన్ చేశారు ఇక్కడ. నేనైతే నా బెస్ట్ ఫ్రెండ్ ని చాలా గుర్తు తెచ్చుకున్నాను ఇవాళ. నేను చాలా మిస్ చేస్తున్నాను తనని. అంతే కదండి, స్కూల్ లైఫ్ లో దొరికిన ఫ్రెండ్ ని అస్సలు వదులుకోవద్దండి. ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చైల్డ్హుడ్ లో. ఆ ఫ్రెండ్ ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి. వాళ్ళే యాక్చువల్ రియల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని నేనైతే అనుకుంటాను. మధ్యలో చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు వెళ్తూ ఉంటారు కానీ చాలా క్లోజ్గా మాట్లాడేది మాత్రం ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్తోనే మాట్లాడతామండి. మధ్యలో చాలా మంది ఫ్రెండ్స్ కలుస్తారు కానీ వాళ్ళతో ఇంత క్లోజ్గా అయితే మాట్లాడలేము. నేనైతే అంతే. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో అయితే నేను చాలా ఓపెన్గా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడతాను. మిగతా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాను. మీరు కూడా అంతేనా? ఇలాగా నా బెస్ట్ ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకుంటూ నా కూతురు బెస్ట్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డేని అయితే సెలబ్రేట్ చేయించానండి. ఇవాళకైతే ఇంతే అండి వీడియో. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ మెమోరీస్ ని కూడా నాకు షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, టెంపుల్ వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు సీ యూ, బాయ్.